వివరణాత్మకం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలకం, తిలకం అన్న మాట నపుంసకలింగము అని నేను మీతో మనవి చేశాను కదా. తిలకము అన్న మాటకు అర్థం ఏంటి? తిలకము అంటే అది వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను కాదు, నేను పెట్టుకుంటే అని. తిలక ధారణం చేస్తే అని. తిలక ధారణం చేశాడు అంటే ఏమిటి? దాని అర్థం బొట్టెట్టుకున్నాడు కదా. నేను తిలకధారణం చేశానండి అన్నాను అనుకోండి, ఏమిటి దాని అర్థం? బొట్టు పెట్టుకున్నానండి. నేను బొట్టు పెట్టుకుంటే రెండు అర్థాలు అన్వయం అవుతాయి. ఏమిటి? ఒకటి, నేను మంగళస్వరూపుడను, నేను మంగళప్రదంగా ఉన్నాను అని గుర్తు. అంటే స్నానాదులు పూర్తి చేసి ఉన్నాను. నేను స్నానం చేయలేదనుకోండి, ఇంకాను బొట్టు పెట్టుకోకూడదు, పొడి విభూతి ఒక్కటే పెట్టుకోవాలి, బొట్టు ఉండదు. బొట్టు లేదనుకోండి అపరకర్మ చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి దేవతార్చన చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి మంగళప్రదుడని గుర్తు. బొట్టు లేదనుకోండి అమంగళకర స్వరూపం. అది పురుషుడికే కాదు, అసలు స్త్రీ విషయంలో విశేషం. ఇప్పుడు ఎన్ని ఉంటే ఎవరికి కావాలండి? మీరు ఆలోచించండి. ఎన్ని ఉంటే చూస్తారు? ఆవిడ అయ్య బాబోయ్ టన్ను బంగారం పెట్టుకుందండి అని మీరు ఆవిడికి పసుపు కుంకాలు ఇస్తారా? ఇవ్వరు. ఆవిడ 50 రూపాయల చీర కట్టుకుని మెడలో పసుపుతాడు వేసుకొని ఇవ్వండి, బొట్టు పెట్టుకుందనుకోండి ఇస్తారు. ఆవిడ సభర్తృక, సువాసిని. కాబట్టి ఆవిడికే గౌరవం, ఆవిడికే మర్యాద, ఆవిడికే పూజ, ఆవిడికే తాంబూలం, ఆవిడికే నమస్కారం తప్ప అదొక్కటి లేకపోతే ఐదోతనం ఏవీ లేవు. ఆ ఒక్కటి ఉందని గుర్తు తిలకం. కాంచీపురం అంతా కలిపి ఒక స్త్రీ అయితే అసలు ఆ కాంచీపురానికి తిలకం కామాక్షి. ఆ కామాక్షి అక్కడ లేకపోతే అసలు ఆ కాంచీపురం అమంగళకరం, దాన్ని చూసేవాళ్ళు లేడు. అది కంచన కాంచీ తిలకం. ఆ ఒక్కటే బొట్టు తప్ప ఇంకొకటి బొట్టు కాదు. అసలు ఆ కాంచీ నగరానికే శోభ ఎందుకంటే, కాంచీపురం మోక్షపురం ఎందుకయిందంటే, కాంచీపురం వెళ్ళండి కాంచీపురం వెళ్ళండి అని ఎందుకంటారంటే, కాంచీ ప్రవేశం ఎందుకంత గొప్పదైందంటే కామాక్షి ఉంది కనుక. అక్కడ కామాక్షి లేకపోతే బొట్టు లేని ఆడది ఎంత అమంగళకరమో, బొట్టు లేని మగాడు ఎంత అమంగళకరమో, కామాక్షి లేని కంచి అంత అమంగళకరం. కామాక్షి ఒక్కతుంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరుతో సంబంధం లేదు. ఆవిడొక్కత్తి చాలు, కంచెన. ఆవిడొక్కత్తుంది, అందువల్ల గౌరవం వీళ్ళందరికీ. ఆవిడొక్కత్తి లేకపోతే వీళ్ళ మొహం కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు, అక్కడికి వెళ్ళేవాడు లేడు. అది ఆ పట్టణం యొక్క మంగళత్వం అంతా ఆమె యందే ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తోత్రం, ఆ శ్లోకం కంచన కాంచీ తిలకం కాదు. మీరు చూడండి, బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. బొట్టు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. పునర్జన్మ ఉన్నది దేని వలన? చేసుకున్న కర్మల వలన. ఎవడు ఎంత కర్మ చేస్తాడో ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు స్వీకరించవలసి ఉంటుంది. అది పుణ్యమా పాపమా పక్కన పెట్టండి, ఏదైనా కూడా అనుభవించవలసిందే. పుణ్యమైనా ఈశ్వరుడు ఇంత పుణ్యం చేశావు కదా అని ఊరుకోడు, అది అనుభవించడానికి నువ్వు శరీరం పుచ్చుకో అంటాడు. పాపం చేశాడనుకోండి, ఇంత పాపం చేశావు కదా శరీరం పుచ్చుకో అంటాడు. రెండిటికీ ఫలితం శరీరమే. కాబట్టి నుదుటిన బొట్టు పెట్టుకోవడం అంటే ఆధ్యాత్మికమైన మంగళత్వం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట. అందుకే దేవాలయంలోకి బొట్టు పెట్టుకోకుండా రానే రాకూడదు. అది నువ్వు భక్తితో దేవాలయం దర్శనానికి వచ్చావా, వీడియో కెమెరా పట్టుకుని రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చావా కాదు, బొట్టు ఎట్టుకుంటేనే గుళ్ళోకి రావాలి, లేకపోతే రాకూడదు. అలా ప్రవేశించడానికి అర్హత లేదు, పంపించకూడదు గుళ్ళోకి వాళ్ళని. కాబట్టి కంచన కాంచీ తిలకం అంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే మంగళప్రదుడు, పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు, కర్మ సిద్ధాంతమును తెలుసున్నవాడని గుర్తు. అసలు అది ఒప్పుకుంటేనే నీకు ధ్వజస్తంభం దగ్గరికి రావడానికి అర్హత. ధ్వజం దగ్గర నిలబడి నమస్కారం ఎందుకు చేస్తారంటే వేద ప్రమాణాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు.
వేద ప్రమాణాన్ని అంగీకరించాడంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. అసలు సనాతన ధర్మం అనేటటువంటి కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్న వాడివై ఉండాలి. కాబట్టి అది నేను విభూతి పెట్టుకుంటానండి అంటే రక్ష, అది బొట్టు కాదు. నువ్వు కుంకం పెట్టుకోవలసిందే, తిలకం పెట్టుకోవలసిందే. నీ మంగళప్రదత్వమంతా అసలు సనాతన ధర్మమునందు జీవనాడి అయినటువంటి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అన్నది కేవలముగా తిలకము మీద బొట్టు మీద ఆధారపడినది. ఆంతరమైన మంగళత్వము కానీ బాహ్యమునందు మంగళత్వము కానీ బొట్టు మీద ఆధారపడినట్టే కాంచీపురము యొక్క ఆంతరమంగళత్వము కానీ బాహ్యమంగళత్వము కానీ కామాక్షి వలదనే ఉన్నది. అది ఆవిడ గొప్పతనం. కాబట్టి అమ్మా నువ్వు అటువంటి తిలకానివి కాంచీపురానికి, కంచన కాంచీ తిలకం అటువంటిది ఆవిడొక్కతే. ఆవిడ తక్క మిగిలిన ఎవరూ కంచిలో కూడా అంత గొప్పవారు కారు. చిత్రం ఏమిటంటే మరి ఏకాంబరేశ్వరుడు, మరి ఏమండి ఆవిడ భర్త కదా ఏకాంబరేశ్వరుడు, ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ తప్ప ఎవరూ అంత గొప్పవాడు కాడు అంటే మరి ఏకాంబరేశ్వరుణ్ణి చిన్నపుచ్చినట్లు కాదా? కానీ కాదు. ఎందుకని? ఏకాంబరేశ్వరుడును కామాక్షి వేరుగా ఉంటారా? వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పుడు అసలు వేరు చేయడం అన్నమాట నీకెవడు చెప్పాడు? ఏకాంబరేశ్వరుడు వేరు కామాక్షి వేరని ఎవడు చెప్పాడు నీతోటి? అలా చెప్పడం కుదరదు. ఇందాక నేనేం చెప్పాను? ఆకులు లేని చెట్టు అని చెప్పాను తప్ప ఆకులు వేరు చెట్టు వేరు అని చెప్పానా? ఆకులు లేని చెట్టు అంటే ఆకులు వస్తాయి చెట్టు ఉంటేనే. కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అయితే ఆకులు లేని మామిడి చెట్టు ఆవిడ. కాబట్టి ఏకాంబరేశ్వరుడు ఒకటి అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి దాని యందు ఆమె భర్తని తక్కువ చేయడం అన్నమాట ప్రవేశించదు. అటువంటి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడిపాశం. ఆమె చేతులలో కోదండము బాణములు, శృణి పాశం అంటే అంకుశాన్ని పాశాన్ని పట్టుకుంది. యథార్థములకు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు చెప్పినప్పుడు పై రెండు చేతులలో అంకుశము పాశము, కింది రెండు చేతులలో ధనస్సు బాణములు. ముందు ధనస్సు బాణాలు చెప్పరు, ముందు అంకుశం పాశం చెప్తారు. కానీ ఆ గాడి తప్పిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు మూకశంకరులు, రెండు శంకరాచార్యుల వారు. వీళ్ళిద్దరూ ఆ మార్గాన్ని పాటించలేదు. పాటించకుండా వ్యాసుడు వర్ణించిన రూపానికి విరుద్ధంగా వర్ణించారు చేతుల్ని. ఆయన కూడా పణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిడత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తదానాకరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అన్నారు. ఆయన కూడా అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై. ఆయన ధనుర్బాణాలు చెప్పారు, ఈయన ధనుర్బాణాలు చెప్పారు. వ్యాసుడొక్కడు ముందు పాశాంకుశములను చెప్పి అప్పుడు కోదండం బాణాలు చెప్పారు. అసలు నిజానికి ఏది సత్యం అని చెప్పాలి? వ్యాసుడు చెప్పినటువంటి ఆయుధాల క్రమం సత్యమా, శంకరాచార్యులు వారు మూకశంకరులు చెప్పినటువంటి ఆయుధ క్రమం సత్యమా అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ఉన్నాయి. కింద నుంచి పైకి చెప్పారు, పైనుంచి కిందకి చెప్పారు. ఏది సత్యం ఏది అసత్యం? అక్కడ సత్య అసత్య ప్రసక్తి ఎందుకు వచ్చింది? రాలేదు. నేను కింద చేతుల్లో పట్టుకున్నవి చెప్పి మీరు పై చేతుల్లోవి చెప్పారు, ఇంకొక ఆయన పై చేతుల్లోవి చెప్పి కింద చేతుల్లోవి చెప్పాడు. ఇప్పుడు సత్యం అసత్యం కాదు, కానీ క్రమం మారింది. క్రమం మారినప్పుడు ఏ క్రమం ప్రధానం? వ్యాసుడు చెప్పిందే ప్రధానం. అది మాత్రం ఇంకా తిరుగులేని సత్యం. మరి శంకరులు మూకశంకరులు ఎందుకు మార్చి చెప్పారు? అలా చెప్పకూడదు కదా. మరి కరధృత కోదండ బాణశృణిపాశం అని ఎందుకు మార్చారు అంటే వ్యాసుడు చెప్పవలసినటువంటిది ఏ తత్వకోణంలో చెప్తున్నాడో ఆ తత్వకోణంలో శంకరులు మూకశంకరులు చెప్పట్లేదు, అందుకని మార్చారు. అంటే మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. చెరుకు విల్లు పుష్పబాణాలు ఎవరి దగ్గర ఉంటాయి?
మన్మధుడి దగ్గర ఉంటాయి. ఆ చెరుకు విల్లు ఆ పుష్పబాణాలే ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు చెప్పాడు అనుకోండి వ్యాస భగవానుడు, ఏముందండి మన్మధుడి దగ్గర ఉన్నవే అమ్మవారి దగ్గర ఉన్నాయి, కొత్తవే ఉన్నాయి అనేస్తాం మనం. వసిన్యాది దేవతలు స్తోత్రం చేసేటప్పుడు లలితాపరాభట్టారికా స్వరూప వైభవ వర్ణనం చేస్తున్నారు. అది ఎంత గొప్పదో చెప్తున్నారు. ఎంత గొప్పదో చెప్పేటప్పుడు దానితో సమానంగా పోల్చే అవకాశం మొదటిచ్చి చెప్పకూడదు. ఏముందండి ఇవే కదండి మన్మధుడి దగ్గర ఉన్నాయంటాడంతే చటుక్కున్నాడు. తర్వాత రెండు చదవడం. ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు అన్నాడు అనుకోండి, ఆగండి ఆగండి ఆగండి, ఏముందండి గొప్పతనం, అవే కదండి మన్మధుడి దగ్గర కూడా అంటాడు. మిగిలిన రెండు విండవు. వ్యాసుడు చెప్పిన లలితా సహస్రం విన్న తర్వాత కదా మీరు వింటున్నారు. వ్యాసుడు ముందు చెప్పాడా, శంకరాచార్యుల వారు మూక శంకరుల ముందు చెప్పారా? వ్యాసుడైనా ముందు చెప్పాడు. వ్యాసుడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు మూక శంకరులు చెప్పినా ఆదిశంకరులు చెప్పినా మీరేమంటారు? తొందరపడిపోయి మన్మధుడి దగ్గర ఉన్నవే కదండి ఈవిడి దగ్గర ఉన్నవి అనరు. ఎందుకని? మీకు తెలుసు. చెరుకు విల్లు బాణాలు అనగానే బహుశः ఇంకో రెండు చేతుల్లో ఈ రెండు కూడా ఉంటాయి, పాశము అంకుశము కూడా ఉంటాయి అంటారు మీరు. ఇప్పుడు ఒకసారి వ్యాస హృదయాన్ని పట్టుకోనివాడు శంకరుల హృదయాన్ని మూక శంకరుల హృదయాన్ని పట్టుకుంటున్నాడు అనుకోరు. వ్యాసుణ్ణి తెలుసుకుని విన్న తర్వాతే శంకరాచార్యుల వారి మాట కానీ మూక శంకరుల మాట కానీ మీరు వింటున్నారు కదా. అందుకని కరధృత కోదండబాణ శృణిపాశం, ఈ కోదండము బాణములు ఇది అత్యంత ప్రధానం. ఇక్కడ మళ్ళీ మీకు నేను ఒక మాట చెప్పాలి. ఒకవేళ ఆవిడ పట్టుకోలేదు, ఆవిడ చెరుకు విల్లు బాణాలు పట్టుకోలేదు, ఆవిడ పాశము పట్టుకోలేదు, అంకుశము పట్టుకోలేదు, ఆవిడ 4 చేతులు ఉత్తినే ఖాళీగా పెట్టుకుని 4 ఇలా కిందకు మడిచేసి కూర్చుంది. ఆవిడ ఇవ్వదా? అవి పట్టుకోకపోతే పట్టుకుంటే తేడా వస్తుందా? పట్టుకుంటే ఏ అనుగ్రహం ఇస్తుందో పట్టుకోకపోతే ఆ అనుగ్రహం ఇవ్వదా? ఇస్తుంది. కానీ పట్టుకోవడం ఎందుకు మరి? నేను ఇది ఇస్తానని మీకు నమ్మకం కల్పించడానికి కాదు. నేను అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అయ్యా భోజనం చేయడానికి రండి మా ఇంటికి రండి అని వీధిలో నిలబడి అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారు. ఓ భోజనం పెడతాడు అని పాపం రమ్మంటున్నాడు ఈయనని. నేను అసలు అలా నించున్నాను అనుకోండి ఇంటి ముందు, వీధి వంక చూస్తున్నాడు అనుకుంటారు. నా మనసు మీకు ఎలా తెలుస్తుంది? నా మనసు మీకు చెప్పడానికి ఈరోజు ఏదో ద్వాదశి సందర్భమున మా ఇంటి యందు ఒక 500 మందికి నేను పారణ ఒక ఔపోసన వడ్డించుకొనుచున్నాను, దయచేసి మీ అందరూ వచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నన్ను ధన్యుని చేయవలసినది అని ఓ బోర్డు పెట్టి నేను వీధిలో నించున్నాను అనుకోండి, అయ్యో పాపం ఈయన భోజనాలు పెట్టుకుంటున్నాడని మీరు లోపలికి వస్తారు కదా. ఆ బోర్డు లేకపోయినా నేను అన్నం పెడతాను, బోర్డు ఉన్నా అన్నం పెడతాను. మరి బోర్డు ఎందుకు? మీకు తెలియడానికి నేను అన్నం పెడతానని. బోర్డు లేకపోయినా పెట్టేది నేనే, బోర్డు ఉన్నా పెట్టేది నేనే. అమ్మవారు ఆయుధాలు పట్టుకోవడం అలాంటిది. ఆ తత్వం పట్టుకోవడం కంచెన ఒక్కతే. ఆయుధాలు నీకేమైనా చేస్తాయనుకోకు, ఆయుధాలు ఏం చెయ్యవు. ఆయుధాల ద్వారా వస్తున్నది ఆవిడ అనుగ్రహమే. అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది, అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది. కాబట్టే ఓ గమ్మత్తుంది, ఆనందవల్లీ స్వరూపంలో ఉంది అగస్త్య మహర్షి పూజ చేసిన చోట ఆవిడ. కాబట్టి ఆ తల్లి ఆయుధాల్ని పట్టుకుంది అంటే ఏ కారణము చేత పట్టుకుందని నువ్వు ఆలోచించమని దాని అర్థం. మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకున్నంతసేపు మనం తీపి చూస్తూ ఉంటాం. చెరుకులో ఏముంటుంది? తీపి ఉంటుంది. పువ్వులలో ఏముంటుంది? తీపి ఉంటుంది. మనం తీపి తింటూ ఉంటాం. ఆయన చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు పుష్పబాణములు మన మీద పడినంతసేపు కూడా కేవలం ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామమే అని మీరు అనుకోకండి. లౌకికమైనటువంటి కామము కలుగుతూనే ఉంటుంది. ఆ కోరిక అనుభవిద్దాం, ఈ కోరిక అనుభవిద్దాం, అక్కడికి ఎడదాం, ఇక్కడికి ఎడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, కోరికలు పుడుతూనే ఉంటాయి. అదే అమ్మవారు పట్టుకుందనుకోండి, కోరికలన్నీ ఆగిపోతాయి. కోరికలన్నీ ఆగిపోవడం అంటే ఇంకా అసలు అతను ఏమీ చెయ్యడండి అని మీరు అనుకోండి. చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా?
ఆయన చేసేవి అన్నీ కూడా, ఆయనకి సుఖములన్నీ కూడా ఏవి అంటే భగవత్ సంబంధంగానే సుఖం. భగవంతుడి సంబంధాన్ని పక్కన పెట్టి ఆయనకి సుఖం ఉండదు. ఆయన తింటాడు చక్కెర పొంగలి, ఆయన తింటాడు పులిహార, ఎప్పుడు భగవన్నివేదితమైతేనే. భగవన్నివేదనము కాని పదార్థం తినడం. చాలామంది స్వీట్ స్టాల్లో మేము తినవండి, హోటల్లో మేము తినవండి అంటారు. ఎందుకు తినరు? ఇప్పుడు మీ ఇంట్లో పులిహార వండారండి, హోటల్లో పులిహార వండారు. మీ ఇంట్లో అన్నం వండారు, హోటల్లో అన్నం వండారు. మీ ఇంట్లో కూర వండారు, హోటల్లో కూర వండారు. ఏమిటి ఇక్కడ తినడానికి అక్కడ తినడానికి తేడా? ఇక్కడ తింటే కడుపు నిండింది, అక్కడ తింటే కడుపు నిండింది. ఎందుకు తినడం హోటల్లో? ఒక్కటే కారణం, వాడు భగవన్ నివేదనము చేసి పెట్టలేదు. ఏమో వాడు చేశాడేమో మీకు ఎలా తెలుసండి అంటారేమో. భగవన్ నివేదనము చేసి వడ్డించినదైతే చెప్పులు వేసుకుని మీకు వడ్డించడు, ఎడంచేతిలో పాత్ర పట్టుకుని వడ్డించడు. భగవత్ ప్రసాదమును నువ్వు తింటున్నది నిజమైతే నువ్వు చొక్కా వేసుకుని తినవు. కాబట్టి అది ఎలా ఈశ్వర ప్రసాదమైంది? కాబట్టి తినడాయన. కాబట్టి అగ్రహారంలోకి వెళ్ళి అయ్యా ఇంత భోజనం పెడతారా అని అడిగి తింటాడు. అది కారణం. అంటే ఆయనకి అన్నం కాదు కావలసింది, భగవత్ ప్రసాదం కావాలి. ఈశ్వర సంబంధం ఉంటే తింటాడు, ఈశ్వర సంబంధం లేకపోతే ఈ కడుపుకి ఇంకోటి తింటాడు. ఓ చెట్టుకున్న పండు తీసుకుని తింటాడు, ఇప్పుడు దోషం లేదు. ఆవు దగ్గరికి వెళ్ళి అయ్యా కాసిన పాలు ఇవ్వండి అని కాసిన పాలు తాగుతాడు, లేదా తటాకంలో ఉన్న కాసిన నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. తప్ప ఆయన తినడు ఇంకోలా. ఎందుకు తినడు? ఒక్కటే కారణం, అది భగవత్ ప్రసాదము కాదు. ఇప్పుడు నాలుకకి కావాలా, భగవత్ సంబంధంతో కావాలా? భగవత్ సంబంధంతో కావాలి. భగవంతుడికి నివేదన చేసి నీకు పెట్టాడు, ఉప్పు ఎక్కువైంది అన్నాడు. ఆ మాట ఆ కూర పక్కన పెట్టి ఒక్క ముక్క తీసుకుని ఇంత అన్నంలో తినేసి, ఇంతే కూరతో అంత అన్నం తినేసి ఉత్తరాపోసనం పట్టేస్తాడు. పట్టి ఉప్పు ఎక్కువైందమ్మా చూసుకోండి అని చెప్తాడు. తప్ప ఉప్పు ఎక్కువైంది అండవు, అది ప్రసాదం. అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ప్రసాదం, రుచి చెప్పడం. అది దానిలో లేదు, ఇక్కడుందా సంస్కారం. అది ప్రసాదం ఎప్పుడు? నీకు సంస్కారం ఉంటే. అది ప్రసాదం కాకుండా ఎప్పుడు పోతుంది? నీకు సంస్కారం లేకపోతే. నీ సంస్కారము చేత ప్రసాదమైనట్టే అమ్మవారి చేతి 5 బాణములు ఎవరి మీద పడతాయో, అమ్మవారి చేతి చెరుకు విల్లు ఎవరు చూస్తారో వాడికి సుఖములన్నీ ఈశ్వర ప్రసాదములు. అంటే ఇప్పుడు ఆయన మాధుర్యం అనుభవిస్తాడు. ఏది ఆయనకి చూడాలనిపిస్తే ఏం చూడాలనిపిస్తుంది? ఎప్పుడు ఏదో గుడికి వెళ్ళడం, మఠానికి వెళ్ళడం, మహాపురుషుల యొక్క చిత్రాలు చూడడం, మహాపురుషుల దర్శనం చేయడం, దేవాలయాల్లో ధ్వజస్తంభాలు చూడడం, శిల్పాలు చూడడం, ఇవన్నీ ఇష్టం. ఏమంటే సరదాగా బజార్కి వెళ్దాం వస్తారేంటన్నారు అనుకోండి, అబ్బా నేను రాలేనండి బాబు నాకు వద్దంటాడు. అదేంటంటే మీరు కంచి వచ్చారు కదా, కంచిలో పట్టు చీరలు బోల్డ్ ఉంటాయి, పోన్లేండి కొనద్దు రండి చూద్దురు కానీ మేము అందరం కొంటామంటే, బాబు నేను ఏం చూస్తాను మీరు చూసి కొనుక్కోండి బాబు నేను రానంటాడు. ఎందుకు రాడైనా? ఆయనకు అనురక్తి లేదా చీర మీద. అదే ఏమండి మన గుళ్ళో డబ్బులు ఉన్నాయి కొన్ని, అమ్మవారికి 4 చీరలు కొందాం వస్తారేంటి అన్నారు అనుకోండి, ఎగిరికి అంతేసి వస్తాడు. ఎందుకు? అమ్మవారికి చీర అంటే అమ్మవారికి ఏ రంగు చీర బాగుంటుంది, అమ్మవారికి ఎలా కడితే బాగుంటుంది, ఆయనకి అలా ఆలోచించడం సంతోషం, అందుకు వస్తాడు. అది పండాడని గుర్తు. వాడి మీద అమ్మవారి బాణాలు పడ్డాయి. ఇది మా ఆవిడికి బాగుంటుందని ఊహించి పక్కన భార్య లేకపోయినా కొన్నాడు. ఇంటికి వెళ్ళాక చీ అంటే అంది తర్వాత మాట. ముందు వీడు సంతోషించి కొన్నాడు, వీడి మీద మన్మధుడి బాణాలు పడ్డాయి. లేదు అంటే భార్యకి చీర కొనకూడదా అండి అని అనకండి. నేను ఒక మాట చెప్తాను, పరదేవత అనుగ్రహం. నా భార్య నన్నంత అనుగమిస్తుంది, పిచ్చి తల్లి, దానికి ఏ కోరిక లేదు. నేను ఏది పట్టుకెళ్ళిస్తే పరమ సంతోషం అండి. కామాక్షి దగ్గర పెట్టి తెచ్చారా అంటుంది, లేకపోతే కంచి నుంచి వచ్చిందని పూజామందిరంలో పెట్టి కట్టుకుంటుంది. నాకు అటువంటి భార్యనిచ్చావు తల్లి, దానికి ఓ చీర పట్టుకెడతాను నీ ప్రసాదంగా. కంచిలో కొన్నది కామాక్షి చీరే అనుకుని కొన్నాడు. ఇప్పుడు ఆయన భక్తితోనే ఉన్నాడు. పరదేవత బాణములు పడ్డాయి. ఇది భావన సౌకుమార్యం. ఇద్దరూ ఒక కర్మే చేస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళి కోరినటువంటి కోరికలు కొన్ని బంధనములు, కొన్ని
బంధనములు కావు, బంధనములు విడుతాయి కొన్ని కోరికలకి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర నించున్నారు. ఒక ఆయన అన్నాడు, అమ్మ మూక పంచశతి ఉపన్యాసాలు జరుగుతున్నాయమ్మా, మూక పంచశతి ఉపన్యాసాలు నాకు బాగా అర్థమయ్యేటట్టు, ఆ శ్లోకాలు నాకు అర్థమయ్యేట్టు, ఆ శ్లోకం నేను చదువుకునేటట్టు, దానివల్ల అభ్యున్నతిని పొందేటట్టు నేను ఇవాళ నుంచి వెడుతున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అమ్మ నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడు తప్పకుండా ఆ పరీక్షలో నెగ్గి వాడి జీతం ఇంకో 10,000 రూపాయలు పెరిగేటట్టు చూడమ్మా అన్నాడు. ఇద్దరూ కోరికలేనా కోరింది? కానీ శాస్త్రంలో ఈయనది కోరిక అని వెయ్యరు, ఈయన కోరిక కోరాడని వేయరు. అకామి, ఆయనకి కోరిక లేదు అనే వేస్తారు. ఆయన యందు భగవత్కృప వర్షిస్తుంది. లౌకికమైన కోరికలు మన్మథమానములు, అలౌకికములు అంటే కేవలం భగవత్ సంబంధంలో కోరిన కోరికలు పరమేశ్వరుణ్ణి కోరనివే. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది అంటున్నారు కదా, మీరు దెబ్బలాడకండి నాన్నగారండి, అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నావు ఏమిటని, పరీక్షలు వచ్చేస్తున్నాయి కదా నాన్నగారు, అందుకని నేను 9 వరకు ఇంట్లో చదువుకుని 10 వరకు ఎవరు ఉండరు కదా, బయట అరుగు మీద కూర్చొని స్ట్రీట్ లైట్ కాంతిలో చదువుకుంటాను నాన్నగారు అన్నాడు అనుకోండి. తండ్రిని కోరిక కోరినట్ట, తండ్రి సంతోషించే కోరిక కోరనట్ట. తండ్రి నేను డబ్బు కట్టమన్నాడా, బిల్లు కట్టమన్నాడా? తండ్రి పొంగిపోతాడు, ఎంత గొప్ప కొడుకురా నాకు ఈ కొడుకు అని. అమ్మవారి విషయంలో కూడా అంతే. మనసు యందు అటువంటి మార్పు రావడం తేలికని మీరు అనుకుంటున్నారేమో, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప అసలు మనసు ఆ స్థితిని పొందదు. నాకొద్దు లౌకికం, నాకు ఇష్టం లేదు, నాకు అనవసరం, నాకు దాని మీద అనురక్తి లేదు అని అందో. అందుకే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అంటే వాడు పరదేవతానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడని గుర్తు. దానికి అర్థం ఏమిటో తెలుసా? ఒకడు కర్మలు పోగు పెట్టుకుంటున్నాడు పునర్జన్మకి, వీడి కర్మలు కాలిపోతున్నాయి, వీడికి కర్మ లేదు. ఎందుకని? వాడు ఏం చేశాడు కనుక. వాడు బంధనంలో పడ్డానికి ఏముంది? వాడు కోరిన కోరిక కాదు, వాడు చేసిన పని చేసింది కాదు. వాడు ఎందుకని చేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తమో తెలిసాడు, నాకు దీనికి ఫలితం కావాలని వాడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు వాడికి ఏముంటుంది? పరదేవత వెంట తిరుగుతుంటుంది అంతే వాడికి. ఇప్పుడు వాడికి ఏముంది? కర్మ లేదు. కర్మ లేని వాడికి పుట్టుకేది అంటే వాడు పునర్జన్మల్ని తీసేస్తున్నాడు. పునర్జన్మలు తీసేసి భగవంతుడికి దగ్గరగా జరిగిపోతున్నాడు. మన్మథ బాణాలు పడుతుంటే దూరంగా జరిగిపోతున్నాడు. ఇద్దరిది కదలికి, ఇద్దరు కదులుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇటు కదిలి కొంతమంది అటు కదిలేరనుకోండి, ఎవరు నా దగ్గరికి వస్తున్నట్టు? ఇటు జరిగిన వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు, అటు జరిగిన వాళ్ళు నాకు దూరంగా వెళ్ళినట్టు. అవునా కాదా? మన్మథ బాణాలు పడ్డ వాళ్ళందరూ పరదేవతకి దూరంగా వెళ్ళిపోయారు. అమ్మవారి బాణాలు పడ్డ వాళ్ళందరూ తన కర్మలను కూడా కాల్చేసుకుని పరదేవతానుగ్రహంతో ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటున్నాడు. ఇది అక్కడ కామాక్షి అనుగ్రహము అన్న మాటకు అర్థం అది. అందుకని కోదండ బాణములను ముందుకు తీసుకొచ్చేశారు. ఆ తల్లి యొక్క చెరుకు విల్లు బాణములు ఎవడి మీద పడుతున్నాయో వాడు మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు. అంటే అందుకని చివరి శ్లోకంలో కైవల్యానందకందమవలంబే, వాడికి ఇంకా ఇంద్రియములతో శరీరముతో అనుభవించాలన్న కోరిక లేదు. వాడు లోపలి ఆత్మగా ఉన్నాడు. ఇక ఆత్మగా ఉండి శరీరం వదిలిపెట్టిన వాడికి సంచితం కూడా ఉండదు. ఇక వాడు శరీరంలోకి వెళ్ళడం, వాడు ఇంకేమైపోతాడు? పరదేవతగానే అయిపోతాడు అంతే. పరదేవతలో ఐక్యం అయిపోతాడు. అదే ఆఖరి చావు. ఆ స్థితి ఇవ్వగలిగిన తల్లి ఏ స్థితి నీకు ఇవ్వదో అది కామకోటి, అది కామాక్షి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తోంది? చేతిలో కోదండము బాణములు పట్టుకుంది. కోదండము బాణములు పట్టుకుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడి సుఖం కాదు నీకు చూసేది, జీవుడి సుఖదుఖములు. ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఓ సినిమా హాల్లోకి వెళ్ళావు, టిక్కెట్ కొనుక్కున్నవాడు సంతోషంగానే ఉంటాడు సినిమా చూస్తానని. సినిమా చూస్తుండగా అయిపోతుంది సినిమా. తర్వాత అదే సినిమా చూడడానికి బయట టికెట్లు కొనుక్కొని ఉన్నారు, వీడు వెళ్ళిపోవాలి, వాడు వచ్చేయాలి అంతే.
అలా కాలమునందు నువ్వు చూస్తుండగా ఇందులోంచి మహాభినిష్క్రమణం వెళ్ళిపోతావు. ఎవరు వెళ్ళిపోతారు? జీవుడు వెళ్ళిపోతాడు. ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆవిడ నిర్ణయిస్తుంది. అందుకే అన్ని కథలు కంచి కడతాయి. కథలన్నీ కంచి కడతాయనడానికి కారణం అదే. మన కథ కంచి కంటానికి కారణం అది. ఆవిడ ఆ కథ ఏం చేయాలో చేస్తుంది. అది సుఖాంతమా దుఃఖాంతమా ఆవిడది నిర్ణయం. ఆవిడ ఏం చేస్తుందంటే, భాస్కర్ రాయలు వారు అంటారు, బాగా మన్మథ బాణములు పడి 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 ఉన్నాడనుకోండి, ఆ బాణములు పడడం అలవాటైపోయిన మనసు మీద మన్మధుడికి ఉన్న లక్షణం ఏమిటంటే అది కదిలినంత కాలం వేస్తాడు. అది దానికి ఉన్న శక్తి. అది ఎంతసేపు కదులుతుందో అంతసేపు వేస్తూనే ఉంటాడు. మీరు చూడండి, పావుని కొట్టినప్పుడు ఏం చేస్తారు? కదిలినంతసేపు కొడతారు. కదలలేదులే అని వెళ్ళిపోరు. కొంచెం కదులుతోంది అనుకోండి, మళ్ళీ కొడతారు. అక్కడ పచ్చడి పచ్చడి అయిపోయి తోకొక్కటే కదిలి వదిలేసింది అనుకోండి, కర్ర మీద పైకి ఎత్తి చూస్తారు. వేలాడ పడిపోయిందా? ఆ కంఠం దగ్గర ముద్దలా అయిపోయిందా? ఇక కదలదు కదా అని నమ్మకం చేసుకుని పక్కన పడేస్తారు. మన్మథుడు బాణాలు వేస్తే ఎలా వేస్తాడో తెలుసా? ఆఖరి కదలిక వరకు వేస్తాడు, మీరు అవకాశం ఇచ్చేస్తే. ఆఖరి కదలిక మనసు దేని మీద? ఆఖరి ఊపిరి మీద. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలిక మీద కూడా బాణం వేస్తాడు. అది ఏం చేస్తుందంటే, దేనివైపు బాగా మగ్గాడో అటువైపు పడుతుంది. ఐశ్వర్య సంబంధంగా మగ్గాడు అనుకోండి, బంధు సంబంధంగా మగ్గాడు అనుకోండి, నా కొడుకు అనో, నా కూతురు అనో, లేకపోతే నా ఐశ్వర్యం అనో, నా డబ్బు నా పొలం అంటూ ఆఖరి ఊపిరిలో కదులుతుండగా కొట్టాడు అనుకోండి మన్మథ బాణాన్ని, ఆఖరి కదలిక ఐశ్వర్య సంబంధం అవుతుంది. తిరియక్ చేస్తాడు. తిరియక్ చేసి వెన్నుపావుని అడ్డంగా పెట్టి బుద్ధిలేని ప్రాణిని చేసి తలయందు కోరయందు విషం పెట్టి పంపిస్తారు. చీకట్లోనే తిరగాలి, పగటిపూట బయటికి రాడు. ఆఖరికి ఎప్పుడో అప్పుడు తెలియకపై పగలో చీకటి బాగా పడకముందో వచ్చి చచ్చిపోతాడు. తల పగల కొట్టేస్తారు. అందుకే అథవా దీనికి విరుద్ధం క్రోధం. ఎవరి మీదో కక్ష పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అనుకోండి, అది కూడా మన్మథ బాణమే. అందుకే రాగము ద్వేషము, రాగస్వరూప పాచాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. మన్మథ బాణాలు పడ్డవాడికి రెండే ఉంటాయి. ఒకటి కొంతమందిని ప్రేమించడం, రెండు కొంతమందిని ద్వేషించడం. ఈ రెండిటితోనే అయిపోతుంది వాడు బతుకంతా. ఈ రెండిటిలో ఏమైపోతాడంటే మళ్ళీ తిరియక్, దానికి ఫలితం ఉండదు. వెన్నుపాము అడ్డంగా పెట్టి భూమి మీదకి తోసేస్తారు. మళ్ళీ ఎక్కడో క్రూర జంతువో ఏదో అయి తిరుగుతూ ఉంటాడు. ఆ క్రోధం అలా ఉంటుంది. దాన్ని చూస్తే భయపడతారు అందరూ. ఆఖరికి ఏదో ఉచ్చేస్తారు, పట్టుకుంటారు, నానా అల్లరి, లేకపోతే దానికన్నా బలం ఏంది వస్తుంది, ఏదో చంపేస్తుంది, ఏదో అయిపోతుంది అక్కడతో. కాబట్టి అందుకే కొన్ని కేవలము అనురాగము చేత, కొన్ని క్రోధము చేత, మూడవది ఒకటి ఉంటుంది. అది ఇక మన్మథ బాణం పడదు ఇంకక్కడి నుంచి. ఎక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని పొందేశాడో అక్కడ అమ్మవారి బాణాలు పడుతూ పెడతాయి. అప్పుడు అమ్మవారి బాణం వేయడం మొదలెట్టింది అనుకోండి, మన్మథ బాణం ఆగిపోతుంది. ఎందుకని? మన్మథుడి బతుకు అమ్మవారి మీద ఉంది, ఒళ్ళే లేదు. తల్లి కటాక్షించి ఇచ్చింది కాబట్టి శక్తి. ఆవిడని కాదని బాణం వేశాడు అనుకోండి, చూసిందనుకోండి హడిలిపోతాడు. అందుకని అమ్మవారు బాణం వేస్తే ఆయన వేడు. ఇప్పుడు మనసు కదులుతుంది, ఇప్పుడు కదులుతుంది, అమ్మవారి బాణాలు పడుతుంటాయి. ఆఖరి బాణం ఏది పడుతుందో తెలుసా? అమ్మవారి అనుగ్రహం పొందాడని గుర్తు ఏమిటో తెలుసా? వ్యాపకాలన్నీ భగవత్ సంబంధాలుగా ఉంటాయి. దాన్ని శుక్లచింత అంటారు. ఎప్పుడు నేను ఇంకా ఆ పుస్తకం చదవాలి, నేను ఈ పుస్తకం చదవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఈ పూజ చెయ్యాలి, నేను ఒక 3 రోజులు మౌన దీక్ష పట్టాలి, నేను ఒక 50,000 కుదురుగా కూర్చుని 50,000 మంత్రజపం చెయ్యాలి, నేను ఆ మఠానికి వెళ్ళి కొన్నాళ్ళు ధ్యానం చేసుకోవాలి, నేను ఒక వారం రోజులు ఆ మఠానికి వెళ్ళి మఠం తుడుస్తూ నాకేమీ వద్దు, మఠంలో అన్నం తింటూ ఏ లౌకిక ప్రసంగం చేయకుండా, సెల్ ఫోన్ కూడా దగ్గర లేకుండా 7 రోజులు లౌకికమైన మాట మాట్లాడకుండా బతకాలి, ఆ 7 రోజులు నా జీవితంలో తపస్సు కావాలి, అలా ఏవో లెక్కలు పెట్టుకుంటూ ఉంటాడు.
ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి కార్యముల యందు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే మన్మథ బాణములు ఆగిపోయాయని గుర్తు, అమ్మవారి అనుగ్రహం మొదలైందని గుర్తు. ఈ బాణం పడ్డం మొదలవుతుంది, ఈ బాణం పడితే కదులుతూ ఉంటాడు. కానీ ఇది కూడా పునర్జన్మ తీసుకొస్తుంది. ఎలాంటి జన్మ వస్తుందంటే పరమ శాస్త్రపారంగతుడై పరమ భక్తి తత్పరుడై నిష్కామ కర్మ చేసేటటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి చిన్నతనం నుంచి తండ్రి దగ్గర అనుష్ఠాన బలం తెలుసుకుని భగవంతుడిని అర్చన చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో జన్మల యొక్క పరంపరని తగ్గించేసుకుని పరదేవత యందు కలిసిపోవడానికి సిద్ధపడిపోతాడు. ఇక ఒకసారి ఆ స్థాయి పొందిన తర్వాత పతనం ఉండదు. అమ్మవారు ఆ జాగ్రత్త తీసుకుంటుంది, అలా తీసుకెడుతుంది ఆ ప్రయాణాన్ని. అసలు ఆ బాణం పడలేదనుకోండి, మళ్ళీ ఇక కొన్ని కోట్ల జన్మల వరకు మీకు అవకాశం ఉన్నది. వెళ్ళిపోయారనుకోండి, ఒక్కసారి తిరియక్క కింద వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాడిహ మనుష్యుడిగా కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడు. అందులో కలియుగమునందు ఏమిటో తెలుసా, కృతయుగంలో ఇవ్వరు పునర్జన్మ. కలియుగంలో అమ్మవారి బాణం పడని వాడికి మళ్ళీ కలియుగంలోనే జన్మ, అప్పటి వరకు నరకమే. అదే కలియుగంతో ప్రమాదం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం దాటాలి, దాటితేనే ఇస్తారు జన్మ. వ్యాసుడే చెప్పాడు స్వయంగా. ఇంతసేపు అనుభవిస్తుంటాడు అక్కడ, పుణ్యమైన పాపమైన అంత ఫలితం. అందుకని అమ్మవారి బాణం పడిందనుకోండి, వాడు అదృష్టం, కృతయుగంలో పుట్టేస్తాడు. పుట్టేసి కృతయుగంలో పుణ్యం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకొని కృతయుగం 4 పాదాల ధర్మం ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు, ప్రతిబంధకాలు ఉండవు. 4వది ఉంటుంది. 4వ దాని ఎందు నేను ఇందాక చెప్పానే, అసలు వాళ్ళకి ఇంకా పుణ్యము లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఆత్మగా నిలబడి ఉంటారు. ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. అలా సాక్షిగా చూస్తూ శరీరం పడిపోతున్నప్పుడు, ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందని సాక్షిగా ఆఖరి ఊపిరిలో కూడా దీని ఖేదాన్ని గమనిస్తాడు. అప్పుడు వడిక పుట్టడు, అమ్మవారి యందు కలిసిపోతాడు. ఇవి ఎప్పుడు కలుగుతాయి? అసలు ఆవిడ చేతిలోని కోదండము బాణములు ఉన్నాయి, ఇవే మన్మథుడి దగ్గర ఉన్నాయి. ఆయన అవే పుష్పబాణాలు వేస్తాడు, ఈవిడ అవే పుష్పబాణాలు వేస్తుంది. ఆ పుష్పబాణములు కర్మములను పెంచేసుకుంటూ పెడతాయి. అవి తీపే, మీరు అది పట్టుకోవలసింది. ఆ చెరుకు తీపే, ఆ పువ్వులలోని మకరందము తీపే. కానీ అది ఏం చేస్తుందో తెలుసా, అది కర్మలను, పుణ్యాన్ని, పాపాన్ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కర్లేని వాని ఎందు పెట్టుకుంటాడు. ఇప్పుడు అసలు జగత్తులో అసత్యమైన వాటిని అన్నింటినీ పట్టుకుంటే ఏమవుతుందండి? అసత్యమైన వాటిని పట్టుకుని తిరిగితే అదే అసత్యం, నీకేం ఒరిగిస్తుంది? అది నీకేం ఒరిగించదు. కర్మ ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతుంది. కర్మ తగ్గించుకోవడానికి మనుష్య శరీరం, కర్మ పెంచుకుంటూ పోతే ఇంకాను మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఒకవేళ వచ్చావు, అప్పుడు తగ్గిస్తావా? ఇప్పుడు తగ్గించండి, ఇప్పుడు ఒకటి చేయలేదా, అప్పుడు చేస్తావా నువ్వు? ఏమి నమ్మకం? అప్పుడు అసలు ఈ పాటి తెలుస్తుందని నమ్మకం ఏంటి? అందుకనే అసలు మూక పంచశతి వినరన్నారు. మూక పంచశతి వినలేరు. కారణమేమి? పరదేవత బాణం పడ్డం మొదలైంది. అమ్మవారి చేతిలో బాణములకు ఈ శక్తి ఉందని తెలుసుకోవడం ప్రారంభం కావాలంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మూక పంచశతి వినడం, చదవడం కుదరదు, అసలు బొమ్మన్నారు. కాబట్టి ఆ తల్లి చేతి బాణములు ఎవరి మీద పడుతున్నాయో వాడు పునర్జన్మలను తగ్గించేసుకుంటున్నాడు. కాబట్టి కరధృత కోదండ బాణ శృణి పాశం. ఇప్పుడు వీటి రెండింటి నుంచి కిందకి రండి. శృణి పాశం, అంకుశం, పాశం. పాశం ఏం చేస్తుంది? కట్టేస్తుంది ఎవరినైనా. యమపాశములు అంటారు. పాశము అన్న మాట మీకు ఎక్కడైనా వినపడింది అంటే ఒకటే గుర్తు, అది కట్టునది అని. అది కడుతుంది. అందుకే లోకంలో పాశాలన్నీ బంధనాలే, తాళ్ళన్నీ కట్టడానికే. రాగస్వరూప పాషాఢ్య ఆమె కడుతుంది, మన్మధుడు కడతాడు. మన్మధుడు బాణముల ద్వారా కడతాడు, అమ్మవారు బాణముల ద్వారా కడుతుంది. తేడా ఏమిటో తెలుసా? ఆయన కట్టు మీకు కట్లు, ఈమె కట్టు మీకు ఏ కట్టు లేకుండా చేసే కట్టు.
మీకు అర్థమైందో లేదో, ఆ ఒక్క కట్టు ఏ కట్లు లేకుండా చేయగలిగిన కట్టు. ఆయన వేసే కట్లు బహుకట్లు. ఎందుచేత? ఆవిడ కట్టు వేసినట్టు ఉన్నది కాదు. ఆయన వేసిన కట్టు మళ్ళీ పునర్జన్మలను ఇస్తుంది. ఆవిడ నా అమ్మవారికి చెందినవాడిని, నేను నా తల్లి ఉంది, నా భగవతి ఉంది, నా తల్లి కామాక్షి ఉంది. కామాక్షి పరదేవత ఉండగా నాకేం బెంగ, మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటుందంటుంటాడు. మా ఆవిడ నన్ను చూసుకుంటుంది, మా పిల్లలు నన్ను చూసుకుంటారు, మా అల్లుడు నన్ను చూసుకుంటాడు, మా కూతురు నన్ను చూసుకుంటుంది. అవి మన్మథ బాణాలు. కామాక్షి పరదేవత నన్ను చూసుకుంటుంది. ఒకే కట్టు, ఇక ఏ కట్లు ఉండవు. ఆ ఒక్క కట్టు దేనితో పడిన కట్టు? పరదేవతతో పడిపోయిన కట్టు. అది పరమేశ్వరుని యందు లయం చేస్తుంది. ఈ కట్లు పునర్జన్మల్లోకి తీసుకెళ్తాయి. అది తేడా. రెండూ పాశములే, రెండూ దేశములే. మన్మథ బాణముల వలన దేశములు పుడతాయి. ఎందుకని? ఎక్కడ రాగం ఉందో అక్కడ దేశం ఉంటుంది. ఇప్పుడు రాగము అన్న మాట ఉందనుకోండి, దేశము అన్న మాట ఉంటుంది. నాకు ఏదో చింతపండు పులుసు పోసిన పులిహార అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మామిడికాయ పులిహార అబ్బే నేను పులిహార అదొకటే తింటానండి అంటే రాగం ఎక్కడుందో దేశం అక్కడ ఉన్నదా లేదా? ఉంది. అమ్మవారి విషయంలో రాగం ఒకటి దేశం ఒకటి ఉండవు. ఎందుకని? అన్నీ పరదేవతా స్వరూపాలే, అందరూ అమ్మవారి స్వరూపాలే. ఆయనకి అంతకన్నా ఇంకో భావన లేదు. ఇంకో భావన లేనప్పుడు కామమేది, కోరికేది? దాన్ని ఏదో తనదిగా చేసుకోవాలన్న కోరిక ఆయనకు ఉండదు. ఆయన కోరికల్లో ఒకటే, అబ్బా నా తల్లి కామాక్షి. ఆవును చూసినా కామాక్షి, దూడను చూసినా కామాక్షి, కుక్కను చూసినా కామాక్షి, ఆడదాన్ని చూసినా కామాక్షి, మగవాణ్ణి చూసినా కామాక్షి, ఎవరిని చూసినా వాళ్ళు కామాక్షి. అందరూ కామాక్షి స్వరూపులే. అయితే ఇంకా ఆయన వేసుకున్న ఆ ఒక్క కట్టు ఆయనని అన్ని కట్ల నుంచి విడిపించే కట్టు. అన్ని చోట్ల కామాక్షి కనపడుతుంటే అంచెమునందు యముడెందుకు కనపడతాడు? కామాక్షి కనపడతాడు. అన్నీ కామాక్షి కాకుండా కోరికలతోనే కనపడుతుంటే అంచెమునందు యముడు కనపడతాడు. యముడు కనపడ్డాడంటే గుర్తు మళ్ళీ పుడతాడు. కామాక్షి కనపడిందంటే గుర్తు ఇక పుట్టాడు. కాబట్టి ఆవిడతో వేసుకున్న కట్టు అన్ని కట్ల నుంచి విడుదల. అలా కాకుండా నువ్వు లౌకికంగా వేసుకున్న కట్లు మన్మథ బాణముల చేత పునర్జన్మలకు కట్లు. కాబట్టి అమ్మా, అటువంటి కట్లు వేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే, కంచన. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అటువంటి తల్లి నీవు కఠిన స్తనభర నమ్రం అంటే దాని ఉద్దేశం ఆమె అమ్మ. ఆమెని నువ్వు సౌందర్యపరంగా చూడడం కాదు. అమ్మవారిని చూసేటప్పుడు అమ్మతనం చూడాలి, ఆడతనం చూడకూడదు. అమ్మ స్తనములు నీకు పోషకములు, నువ్వు ఉన్నావని గుర్తు. నేను ఇవాళ బ్రతికున్నానంటే, ఉపన్యాసం చెప్తున్నానంటే, చిన్నప్పుడు మా అమ్మ స్తన్యం ఇచ్చి పాలిచ్చింది కాబట్టి బ్రతికున్నాను. మా అమ్మ అన్న భావనతో నేను పొంగిపోవడానికి, నాకు ఆవిడ మా అమ్మ అనడానికి గుర్తు ఆమె స్తనములను నేను తాగి ఉన్నాను. అది అమ్మతనానికి గుర్తు స్తనం. పరమేశ్వరుడికి భార్యతనం. ఆమె ఒక్క ఈశ్వరుడికే భార్య, మనందరికీ అమ్మ. ఆమె మనందరికీ అమ్మగా ఉండడానికి ఒక గొప్ప పని చేసింది. ఏ పని చేసింది? ఆమె పుచ్చుకుంది మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లు పుష్పబాణాలు పుచ్చుకుంది, ఇలా అంది. ఎందుకని? ఆయన తగుదునమ్మా అని బాణం వేశాడు శివుడి మీద, కాలిపోయాడు. నీ వల్ల ఎక్కడవుతుందిరా, అవదో ఇలాగీ అని తను తీసుకుంది, తనేసింది బాణాలు. ఇప్పుడు శివుడు తాళి కట్టించుకున్నాడు. తాళి కట్టి వచ్చి కూర్చున్నాడు పక్కన. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే తప్ప మనకి జన్మ లేదు. తల్లి తండ్రి ఉంటే కదండి జన్మ. మనకి జన్మ లేదు. జన్మ లేకపోతే మీరు ఎలా పుణ్యం చేస్తారు? ఎలా జ్ఞానం సంపాదిస్తారు? ఎలా అమ్మవారి బాణాలు పడతాయి? బాణాలు పడకపోతే జన్మ పరంపర ఎలా ఆపుకుంటారు?
మన జన్మ పరంపరని ఆపుకోవడానికి ఈ జన్మ స్వీకరించి జ్ఞానం పొందడానికి కావలసిన అవకాశాన్ని ఆవిడే ఇచ్చింది కఠినస్తనభర నమ్రంగా. ఆవిడ అమ్మగా కూర్చుని నాన్నగారిగా పరమశివుణ్ణి కూర్చోపెట్టి ఉండకపోతే మన్మధుడు కాలిపోయాడు కనుక అసలు మనం ఎవ్వరం జన్మలెత్తలేం కనుక మనం ఏమీ చెయ్యలేం. 2, ఆవిడ కఠిన స్తనభర నమ్రం, ఆవిడ కఠిన స్తనములతో ఇలా వంగి ఉంది మనకి అమ్మ. కాబట్టి ఇప్పుడు మనం పాడైపోతుంటే, అమ్మ నువ్వేమో ఇంద్రియాలని ఉపయోగించుకోమన్నావు, అమ్మ నువ్వేమో బుద్ధిని ఉపయోగించుకోమన్నావు, అమ్మ నువ్వేమో మన్మథ బాణములకు లొంగవద్దన్నావు, అమ్మ నేనేమో పాడైపోతున్నాను, ఈ సుఖాలు సుఖాలు సుఖాలని వీటిలోనే తిరుగుతున్నాను, అమ్మ నువ్వు రక్షించమ్మా అని అడగడానికి అమ్మ ఉంది మనకి. ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అమ్మని అడుగుతాం. అమ్మ ఏం చేస్తుంది? ఆవిడ మారుస్తుంది మనసుని. అది శరణాగతి. మీరు అలా అమ్మని అడిగితే ఆవిడ జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుని ఇప్పటి వరకు బుద్ధి వక్రంగా తిరుగుతున్న వాడి బుద్ధిని మారుస్తుంది. అందుకే కొంతమంది ఎంతో దుష్టమైన మార్గముల యందు తిరిగి మహాకామిగా ఉన్నవారు అకస్మాత్తుగా భగవత్కామంతో యోగులుగా మారారు. అది పరదేవతానుగ్రహం. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన నాడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరిని మహానుభావుడిగా మార్చింది. తులసీదాస్ గారు మారిపోలా? భార్య కోసమని మంచి వర్షంలో వెళ్ళినవాడు భార్య అన్న ఒక్క మాటకి మారిపోయి మహాయోగి పుంగవుడైపోయాడు. వేమన గారు మారిపోలా? ఆవిడ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అమ్మా నువ్విచ్చిన మనసు, నువ్విచ్చిన ఇంద్రియములు, నువ్విచ్చిన మనసు నా మాట వింటలేదు, నా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి, అమ్మా మళ్ళీ పునర్జన్మలు ఎత్తేస్తాను, మన్మథ బాణములు పడిపోతున్నాయి, అమ్మా నువ్వు అనుగ్రహించు, నువ్వే కాపాడని శరణాగతి చేస్తే వెంటనే ఆవిడే మన మనసుని మన ఇంద్రియాలని ఆవిడ మారుస్తుంది. నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నానని చెప్పేయడమే శరణాగతి. మీరు చూడండి, నేను కొంతమందిని చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చెప్పడం మొదలెడతారు. నాకొద్దు డబ్బులు, నాకు ఇవ్వద్దు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చే ముందు ఎందుకు మీకు డబ్బులు అని అడుగు. నేను నీకు చెప్పనంటే నువ్వు దెబ్బలాడు, ఇవ్వనని చెప్పు. నేను ఒకవేళ నీకు చెప్పనని బలవంతంగా డబ్బులు పట్టుకెడితే నువ్వు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేయి, నేనే చెప్తున్నాను, చెప్పేసేయి. మీ అబ్బాయి అస్తమానం ఎందుకో కానీ మరి 500 కావాలి 1000 కావాలని పట్టుకెళ్తున్నారండి అని మా నాన్నగారికి మీకు చెప్పమన్నారండి, ఆయన అలా పట్టుకెడుతున్నారని చెప్పి అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరే డబ్బు పెట్టుకుంటే ఆయన ఏదో ఒక వ్యసనంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు డబ్బు భార్యకి ఇచ్చేసి నేను ఈ మాట డబ్బు అడిగితే మా నాన్నగారికి చెప్పంటాడు. వ్యసనం నుంచి బయటికి రాలేడు, వచ్చి అడుగుతాడు. ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు, ఏంట్రా ఇలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, పట్టుకుని కడిగేస్తాడు, మారతాడు. అంటే తన బలహీనతని చెప్పుకున్నాడు. తన బలహీనతని చెప్పుకోవడమే తన మారడానికి కారణమైంది. అది శరణాగతి అంటే. అమ్మా నువ్వు ఇంద్రియాలు ఇచ్చావు, మనసు ఇచ్చావు, వాటిని ఎప్పుడూ సుఖాలకి వాడుతున్నాను తప్ప ఈ ఇంద్రియాలు మనసు లేకుండా కేవలం లోపల నీ పాదపద్మాలను పట్టుకుని ఆనందించగలిగిన స్థితికి వెళ్ళలేకపోతున్నాను. అమ్మ నన్ను అనుగ్రహించవా అని అడిగితే ఆవిడ వెంటనే జోక్యం చేసుకుని మనసుని ఇంద్రియాలని భగవంతుని వైపుకు తిప్పుతుంది. అది శరణాగతి. అలా చెప్పుకోవడానికి ఒకరున్నారు మనకి, అది అమ్మా అంటే దాని అర్థం మనం అనాథలము కాము. అది మూకశంకరుల యొక్క హృదయం. నిన్ను నువ్వు సంస్కరించుకోలేకపోతే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సంస్కరించడానికి, నీ మీద బాణం వేయడానికి ఆవిడుంది. ఆవిడేం చేస్తుంది? అమ్మా నన్ను కాపాడవా అమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చేతిలోని పాశం తీసి విసురుతుంది. ఇప్పుడు అది వచ్చి తగులుకుంటుంది, తలకి లాగుతుంది కాళ్ళ దగ్గరికి. మన్మధుడు వేసిన పాశం వేసి లాగాడు అనుకోండి, ఊపిరి అందదు, గిజ 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 కొట్టుకుంటాడు. కోరికలు 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 కోరికలు, ఉద్వేగం, ఆవేశం, చెమటలు, ఎంత తాపత్రయం. అమ్మవారు బాణం వేసి లాగిందనుకోండి, ఎంత స్థిమితం, ఎంత ప్రశాంతం, ఎంత సంతోషమో. అది భక్తి పాశం. తృప్తి, సంతోషంతో మెల్లమెల్లగా 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 ఆవిడ పాదాల దగ్గరికి ఆవిడే లాక్కుంటుంది. అది నువ్వు శరణాగతి చేస్తే.
నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ బాణాలు వేస్తుంది, సంతోషంగా వేస్తుంది. వీడు ఉత్తముడు రా, నేను ఎందుకు ఇచ్చానో అందుకు వాడుకున్నాడు. చక్కగా ఇంద్రియాలని మనసుని తన యొక్క పితృణం తీరడానికి భార్యతో ధర్మబద్ధమైన కామంతో కొడుకుని కన్నాడు. చక్కగా తనకున్న అర్థాన్ని భగవత్ కార్యానికి వాడాడు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉండి కూడా తనంత తాను భోగములను విడిచిపెట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసము అని కష్టపడుతున్నాడు. భోగం లేక కాదు, ఆయనకుంది సిద్ధంగా భోగం అనుభవించడం. నాకు వద్దంటాడు. ఎందుకని? నాకు ఇది వద్దు, నేను అమ్మ పాదముల దగ్గర పడిపోవడానికి అనువైన స్థితి కోసం భోగపరిత్యాగం చేశానన్నాడు. మీరు బాగా గుర్తుపట్టండి, ఈ దేశంలో భోగాలు వదిలిపెట్టిన వాళ్ళందరూ భోగాలు లేక వదిలిపెట్టలేదు, అమ్మ పాదాల కోసం వదిలేశారు. ఎంతకాలం మాకు ఈ భోగాలని? రాజులందరూ చక్రవర్తులందరూ రాజ్యాలు వదిలి అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం ఎందుకు తీసుకున్నారు? ఎన్నాళ్ళు ఈ భోగాలు? ఈ భోగం కన్నా అమ్మ పాదాలు చేరిపోవాలి, ఆ భోగం గొప్పది. అందుకే ఈ భోగాలు వద్దు, మేము చెట్ల కింద పడుకుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పర్ణశాలలు వేసుకుని కందమూలాలు తిని ఆ పట్టు యొక్క తేనె తాగి భార్యతో కలిసి తపస్సు చేసుకుని పరమేశ్వరుడు యందు లయమైపోయారు. తప్ప ఉంది కదా భోగం అని చెప్పి బతికున్ననాళ్ళు భోగమే వాళ్ళు అనుభవించలేదు. ప్రయత్నపూర్వకంగా భోగములనన్నిటినీ విడిచిపెట్టేశారు. కొంతకాలం అనుభవించారు. ఇవేం భోగాలు, పరమేశ్వరుణ్ణి చేరడం పెద్ద భోగం. అయిపోతోంది టైము, కొంతకాలం అనుభవించాం, ఇంకెంతకాలం? నీకు రాత్రి 9 గంటలకి రైలు, ఎక్కడ కూర్చుంటాం? అబ్బో ప్లాట్ఫామ్ అంతా చూస్తే జనం, ఊపిరి ఆటలేదు. 9ంటికి రైలు కదా, ఇక్కడ ఏం చేస్తాం? పక్క సినిమా హాల్ ఖాళీగా ఉంది, ఏసీ థియేటరు, ఓ టికెట్ కొనుక్కొని అందులో పోదామని పోయాడు. పోయినవాడు ఏం చేస్తుంటాడు? ఇలా చూసుకుంటూనే ఉంటాడు. సినిమా చాలా ఉత్కంఠగా ఉంది, కూర్చుంటాడేంటి? రేపు ఎవరినో అడుగుదాం కథ ఏమిటో, లేకపోతే మన ఊరు వెళ్ళి చూద్దాంలే అని చెప్పి వదిలిపెట్టేస్తాడు అంతే. 8:30 అయ్యేటప్పటికి థియేటర్లోంచి బయటకు వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేశాడు? రైలు ఎక్కేయాలి, దీన్ని వదిలేయాలి. ఆయుర్దాయం అయిపోయే లోపల భోగములను అనుభవించావు, మంచిదే, అవే పట్టు కూర్చోకూడదు, ఉన్నా వదిలేయాలంతే. ప్రయత్నపూర్వక నిరసనము. అందుకే మాట్లాడడం భోగం ఆప్ చేస్తారు, మౌనంలో కెడతారు. తనకి లేక కాదు, భూషయనం చేస్తాడు. అప్పుడు అమ్మవారు పరమ సంతోషాన్ని పొందుతుంది. నా కోసం నాన్న త్యాగం చేశావు. తపస్సు, ఎప్పుడు భగవతి గురించే ఆలోచిస్తూ గడుపుతాడు. ఆయనకి మాట్లాడడానికి మనుషులు లేక కాదు, ఆయనకి తిరగడానికి అవకాశం లేక కాదు, ప్రయత్నపూర్వకంగా వదిలేశాడు. అది పాత్రత అంటారు. అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు. అన్నీ కావాలని వదిలిపెడతాడు, వదిలిపెట్టి నేర్చుకుంటాడు. బాగుంది, ఇది చాలా బాగుంది. ఎప్పుడు బతికున్ననాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు, కొన్నాళ్ళు భూషయనం చెయ్యాలి భార్యతో, చక్కగా మౌనవ్రతం పాటించాలి. అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ, ఆమె గురించే చదువుకుంటూ, ఆమె గురించే స్తోత్రం చేస్తూ 1 వారం రోజులు గడిపావు. బ్రహ్మాండమైన తపస్సు. ఇది నీకు కోరికను పుట్టిస్తుంది. మళ్ళీ ఓసారి అలా చేయాలి. ఎప్పుడో చేశాను కిందట ఏడాది వారం రోజులు, మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి. మెల్లమెల్లగా నీకు భోగాల కన్నా అదే బాగుంది. అయిపోతోంది వయస్సు, మెల్లిగా మనం అందులో స్థిరపడిపోదాం. చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయావు. ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు, అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి. అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేవని చెప్పారు. అక్కడ వరకు ఒక్కవరికే భోగం. మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు. ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు. ఏమీ తాపత్రయం లేదు. అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో, మంచం మీద నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. చేయి పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో, పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. అక్కడ బాగుందని పడుకోకూడదు, ఇక్కడ బాగులేదని పడుకోకూడదు. ఎందుకో తెలుసా?
అయిపోతోంది సినిమా, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, నీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతోంది. ఎవరో నేల మీద పడుకోబెట్టకూడదు, నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలుపెట్టేసేయాలి. ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు, ఎప్పుడూ నీ మనసు పరదేవత ఎందే ఉండాలి. అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు, సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపిరిల యందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడుకొండలవాడు, వెంకటేశ్వర స్వామి, మూక పంచశతి, కామాక్షి పరదేవత, శ్రీకాళహస్తి, ఏవో శ్లోకం, ఏదో పద్యం, ఏదో అనుష్ఠానం, ఏవో పరమాచార్య స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, భారతీ తీర్థస్వామివారు, శృంగేరి మఠం, శారదాదేవి, ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు. తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మథ బాణములు పడిపోతున్నాయని గుర్తు. అది అంతఃపరిశీలన నీకు నువ్వు పరిశీలించుకోవాలి. దానికి సాక్షులు ఉండరు, దానికి ఎవరు న్యాయ నిర్ణేతలు ఉండరు. అలా నిలబడగలిగితే, అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు. ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము. అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ముందు చెయ్యాలి, నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి. నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు. కాబట్టే కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే, అక్కడ ఏదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు, వచ్చిన దరిద్రం. అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం, అక్కడ తేనె ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు, తేనె అలా పెట్టి చుక్క పడలేదనుకోండి లేదు, చుక్క నాలుక మీద పడితేనే సుఖం. ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడు ఆత్మ ఆనంద వస్తువు, తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే, కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణాహుతి. అంటే ఆయనకి బయట వాని వలన కాదు, సాక్షిగా చూస్తుంటాడు. లోపలే ఎప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకు వానప్రస్థులుగా ఉంటారు. అంటే సమస్త భోగ తిరస్కారము చేసి ఏడుస్తూ నేను వదిలేశాను, అన్నీ వదిలేశాను, నాకున్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు. హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడి గురించి ఆలోచించడంలో, ఎప్పుడు సద్వస్తువుని చింతన చేయడంలో లోపల ఆనందపడిపోతూ, ఇప్పుడు తేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతం అవడం కాదు తాగితే, అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది. అది అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అన్నారు శంకరాచార్యుల వారు. ఫౌంటైన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి. ఎంత ఆనందం! అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు, ఇటో ఇలా అనుకుంటూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఎక్కడిది ఆ పొంగు? బయట వస్తువుల వలన కాదు, లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు. అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు. దీనికి ఏదో నొప్పులు, దీనికి ఏవో జ్వరాలు, దీనికి ఏవో జబ్బులు రాకుండా ఉంటాయేమిటి? పోవడానికి మార్గాలు చూసుకుంటోంది. పోనీ అది పోతే, ఈ ఉత్తరీయం తీసి అవతల పారేస్తే నేను లేనేమిటి? ఈ దండ తీసి అవతల పారేస్తే నేను లేనా? ఇది తీసి అవతల పారేస్తే నేను ఉండనేమిటి? ఉంటాను. నేను ఎక్కడికి పోతాను? నేను ఉంటాను, ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు. పడిపోతోంది, పడిపోని అమ్మయ్య గొడవ వదిలిపోయింది, ఇప్పుడు నేను అంతటా నిండిపోయాను అంటాడు. భగవాన్ రమణుడు అనేవారు అలా. ఇలా నోటితో అండం కాదు, ఆ అనుభవంలోకి ఎడతాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే, ఉపాధిగతమై సంకుచితంగా ఒకదాని యందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వలన ఆనందమును పొందుట. అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం. అప్పుడు ఏంటంటే, నాకు లేనిదేమిటండి అంటాడు. మీకు ఏమంటే ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉంటే బాగుండడం ఏంటండి, ఇప్పుడు బాగులేకపోతే కదూ అంటాడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. లోకానికి ద్వంద్వాలు ఉన్నాయి, ఆయనకి లేవు. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా,
ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు, ఈయన మంచి రోహిణీ కార్తీలోనూ పడుకుంటాడు. కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం. ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే కందము దుంప ఆవిడై ఉన్నది. ఆవిడలోంచి ఒక అంకురం నువ్వయ్యావు. ఆ కందని చూశానన్నారు మూకశంకరులు. అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని పొందినవాడు అవుతాడు. తల్లి, అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో, నా భాగ్యమమ్మా అన్నారు. అది కామాక్షి. ఇది ధ్యాన శ్లోకం, ఇది ప్రార్థనా శ్లోకం. అందుకే ఆర్యాశతకము అన్నారు, విశిష్ట వస్తువు. అందుకే కంచన అంటూ మొదలుపెట్టారు. ఒక్కటే, అలా ఇంకోటి కూడా ఉంటుందా? ఉండదు. ఆవిడే ఇవ్వగలదు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారివే. కదులుతున్న కదలికలనన్నిటినీ కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆవిడ. మన్మధుడివి కదిపితే విషయముల వైపుకి, అమ్మవారు కదిపితే శివుడి వైపుకి. అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు, అలా కదపగలిగినది ఇంకొకటి లేదు. ఆవిడొక్కతే కదుపుతుంది. కాబట్టి కంచన. అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెడుతుంది. నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు. నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళే రైలు ఉంది, నువ్వు తిరుపతి వెళ్ళాలి. నువ్వేం చేయాలి? నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు. తిరుపతి వెళ్ళే రైలు అదే, నేను తిరుపతి వెళ్ళాలి. నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆవిడ కంచన, ఆవిడ ఒక్కతే నిన్ను ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నీకేం బెంగలేదు. హామీ ఇస్తున్నారు మూకశంకరులు. నన్ను నమ్ము, ఆవిడ తీసుకెడుతుంది. ఆవిడ ఒక్కతే తీసుకెళ్ళగలదు కామాక్షి. అందుకే 4 చేతుల్లో ఉన్నాయి. అవి లేకపోతే ఏం భయం లేదు, ఆవిడ తీసుకెడుతుంది. ఎందుకు పట్టుకుంది? నీకు నమ్మకం కోసం. అయినా నమ్మవా? నీ కర్మ. అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు. నీ నమ్మకం కోసం పట్టుకుంది. అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు? అటువంటి ఏకైక సద్వస్తువు, విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే. అటువంటి కంచన కాంచీ తిలకం ఆవిడ మంగళ వస్తువు. ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం, ఈశ్వరుడు ఎందుకు కలవడం. అది లేదు. నీ కదలికలన్నీ మన్మథుడి వైపుకే, నీ కదలికలన్నీ పునర్జన్మల వైపుకే, నీ కదలికలన్నీ సుఖదుఖాల వైపుకే. ఏది కావాలో నిర్ణయించుకో. అదిగో అలా తీసుకెళ్ళగలిగిన వస్తువును ఒకసారి చూడాలనుకుంటున్నావా? రా, కంచిలో చూడు, కూర్చుంది ఎదురుగుండా. నువ్వు ఆ భక్తితో నమస్కరించు, నన్ను నమ్మండి, మీ ఇంట్లో మీతో తిరుగుతుంది. అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి. అది ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో, ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో, ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలికి వచ్చి మాట్లాడుతుంది. ఆవిడే లోపలికి వచ్చి ఆవహిస్తుంది. ఆవిడే లోపలికి వచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్నది అలా ఏం వదలదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి కూర్చుంటుంది. నీతోనే ఉంటుంది ఆవిడ. నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది, నువ్వు ఇచ్చింది తింటుంది, నీతో కూర్చుంటుంది, సంతోషిస్తుంది. సహభాష్, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించేవారు అబ్బాయి అంటుంది. నాకు ఒకటి చెప్పండి, పరిగెత్తుతున్న ఇంజన్కి ఇంజన్ని పట్టుకున్న బోగికి తేడా ఉందా? ఇంజన్ 120 కిలోమీటర్ల వేగంతో వెడితే బోగి అంతే వేగంతో వెడుతోంది. బోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు, పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న బోగి కూడా ఇంజని. ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని బోగిని పట్టుకున్న ఈడ్చేస్తుంది మిమ్మల్ని. అలాగే మూకశంకరుల మూక పంచశతిని పట్టుకున్నవాడు కూడా మూకశంకరులను ఏది పట్టుకుందో అది పట్టుకున్నవాడు, దాని చేత పట్టబడ్డవాడు. అది తాత్పర్యం. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. అవలంబే అంటే చెప్పి ఊరుకోవడం కాదు, అవలంబే పట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ తల్లి పాదాలు నేను పట్టుకుంటున్నాను అని చెప్పడం ఆ శ్లోకం. అదే ధ్యానం. అందుకే మూకశంకరుల శ్లోకానికి ఏం చెప్తారంటే, ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే. మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తుంటుంది. అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం. ఇప్పుడు ఏమవుతుంది? భోగి ఇంజన్ని పట్టుకోలేదు, ఇంజన్నే వెనక్కి వచ్చి భోగితో
తగులుకుంది. ఏమైంది ఇప్పుడు భోగి? వెళ్ళిపోతుంది ఇంజన్తో. అది మూక పంచశతి. అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం. మీరు పట్టుకోలేని ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది, పట్టుకుని తీసుకెడుతుంది ఆవిడ. అలా మార్గాన్ని మళ్ళించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూక పంచశతి. ఇవాళ మొదటి రోజు కాబట్టి ఆర్యాశతకంలోంచి ఏదో 2-3 శ్లోకాలు చెప్పాలనుకుంటాను. ఇప్పుడంతే ఒక శ్లోకంతో అయిపోతుంది. సరే, ఏదైతేనే ఎన్ని శ్లోకాలు చెప్పామన్నది ఎప్పుడూ ప్రధానం కాదు. ఒక్క శ్లోకమైనా నువ్వు ఎంత అనుభవిస్తున్నావు అన్నది ప్రధానం. మీకొకటి నేను నిజం చెప్తున్నాను, ఆవిడ అనుగ్రహం ఉంటేనే మాట మీద మాట వస్తుంది. దాని మీద ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, లేదు కదలిక, మాట వెనక మాట ఉండదు, అయిపోతుంది శ్లోకం. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఊట బావిలోంచి నీరు వచ్చినట్టు వస్తుంటుంది ఆ శ్లోకం మీద ఆలోచన. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, మీరు తల బద్దలు కొట్టుకున్నా మీకు రెండో ఆలోచన రాదు. అసలు ఆ శ్లోకం మీరు ముట్టుకోలేరు. ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ అనుగ్రహించదు, అది మీకే అర్థం అవదు. అది మూక పంచశతి అంటే అంత అద్భుతం. అదే అమ్మవారి అనుగ్రహం. మీకు బాగా అర్థం అవ్వాలని నేను అందులో రహస్యం చెప్పేశాను. అంటే రేపటి రోజున మళ్ళీ సాయంకాలం 6:30 మళ్ళీ మూక పంచశతిలో పరదేవత నా చేత ఏది పలికిస్తే ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.